ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు పనితీరు? బాగుందండి. చంద్రబాబుదే బాగుంది. జగన్మోహన్ మీద చంద్రబాబుదే బాగుంది. ఎట్లా అనిపిస్తుంది? అలాంటి అన్ని చేస్తున్నారు కాబట్టి బాగుంది. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే పేదవాళ్ళకి భోజనాలు పెడుతున్నారు. ఇతను తీస్తారు కదా, చంద్రబాబుది భోజనం పెడుతున్నారని అందరు చెప్పుకుంటున్నారు. అప్పుడు అందరూ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, దూరంగా ఉన్న వాళ్ళందరికీ భోజనం బాగా జరుగుతుంది. నమ్మకం ఉందా చంద్రబాబు మీద డెవలప్ చేస్తారు? నమ్మకం ఉందండి. చంద్రబాబు అంటే మాకు ఇష్టం, నమ్మకం కూడా ఉంది. జగన్ వచ్చాడంటే ఏమీ చేయలేదు, అందరికాడ తినేసి ఆడే వెళ్ళిపోయాడు. ఆడున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. చంద్రబాబు ఉంటే సరిపోద్ది మాకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ఆడవాళ్ళ కోసం ఎక్కువ పథకాలు కానీ ఎక్కువ స్కీములు కానీ తీసుకొని వస్తున్నారు. ఓన్లీ ఆడవాళ్ళ కోసం అలాగని కాదు, మగవాళ్ళకి కూడా ఉద్యోగాలు సద్యోగాలు వేస్తాను అంటున్నారు, కానీ ఆడవాళ్ళకనే లేదు కదా, అందరికీ వేస్తాను అంటున్నారు. అంటే మనం దీన్ని బట్టి ఉంటది. మనిషి నువ్వు డబ్బు ఇస్తే నీ మాట, నేను డబ్బు ఇస్తే నా మాట ఆడకూడదు. న్యాయంగా పరిపాలించిన వాళ్ళ కాడికి వెళ్ళాలి. మనం చంద్రబాబు మీద నమ్మకం ఉందండి. డెవలప్ చేస్తాడు అతను, అన్నిట్లో అతను మంచితనంగా చేస్తాడు. చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు ఎలా చేశాడు, ఇతను అలాగే చేస్తాడని నమ్మకం ఉంది. అన్నా, ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు కదా, ఎట్లా? 100% చంద్రబాబు నాయుడు గాడ్ ఫాదర్, ఆంధ్రాకి గాడ్ ఫాదర్. ఆయన ఆంధ్రాకి నెంబర్ 1 గాడ్ ఫాదర్. ఆయనే చేయగలరు, ఏదైనా చేయగలరు అంటే చంద్రబాబు నాయుడు గారే చేయగలరు. రెండోది, నేను పక్కా బీజేపీ అనమాట. మా గాడ్ ఫాదర్ నరేంద్ర మోడీ గారు. ఈ కాంబినేషన్ మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1లోకి దూసుకొని వెళ్ళిపోవడం మాత్రం 100% మాత్రం ఈ రోజు నేను ఉంటానో లేదో చెప్పలేను, కానీ 100% చంద్రబాబు నాయుడు గారి మీద 100% నమ్మకం నాకైతే ఉంది. సార్, ఇప్పుడు మద్యం విషయంలోకి వస్తే, గతంలోనే మనీ ఇస్తేనే మద్యం ఇచ్చేవారు. ఆ మనీ కూడా ఏమయ్యో తెలియదు కాదు, కుంభకోణం జరిగింది అన్నారు. ఇప్పుడు చూసినట్లయితే అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ గా జరుగుతుంది. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు నెంబర్ 1గా ఉందండి. మద్యం కూడా చాలా బాగుంది. ఆ జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చి మందు తెచ్చి అందరికీ స్టోక్లు ఏవి వచ్చారు. ఇప్పటికీ వాళ్ళు బాధపడుతున్నారు. ఈ మందు తాగినాడు, 2 క్వార్టర్లు తాగినా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అంత మంచి మందు ఇస్తున్నారు, ఏ ఎఫెక్ట్ లేదు. నెంబర్ 1గా ఉంది మందు. తాగిన మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ముందుటి మీద కంటే ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి వల్లే మొత్తం ఆంధ్రప్రదేశ్, మొత్తం తెలుగు వాళ్ళందరికీ మంచి జరుగుతుందని. ఎందుకంటే అతను ఏ స్టేట్కి వెళ్ళినా వెళ్ళి ఏదైనా మాట్లాడే సత్తా ఆయనకు ఉంది. ఏ స్టేట్కైనా వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళగలడు ఆయన. మొత్తం కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకైనా వెళ్ళి మాట్లాడుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి వచ్చి నేను అమరావతి తప్ప ఇంకా ఎక్కడ చూడలేదు. నేను అమరావతిగా పరిమితం ఆయన. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం ఇస్తున్నారు, ఎట్లా ఉంది? అన్న క్యాంటీన్ కూడా నెంబర్ 1, భోజనం కూడా నెంబర్ 1 అండి. భోజనం కూడా దొరకకుండా తిందామని నేను వెళ్ళాను, నాకు దొరకలేదు. అంత నెంబర్ 1గా ఉందంటే మీరు అర్థం చేసుకోండి. భోజనం అయిపోతుంది వెళ్ళినప్పటికల్లా. అంటే దాన్ని బట్టి చూసుకోండి. ఇప్పుడిప్పుడే సంవత్సరం అయ్యిందండి. మొత్తం అప్పుల్లో కూడికి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్. అందరికి 18,000, 20,000 ఇవన్నీ ఎందుకండి? కాళ్ళు చేతులు లేనోడికి ఇవ్వాలి. ఇది 20,000, 30,000 ఇవన్నీ ఇచ్చేసి ఇప్పుడు అంతా ఆంధ్రప్రదేశ్ అంతా లాస్లో ఉంది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. ఆయన ఏటన్నిటి ఆయన చేసి చూపెడతారు. ఇంకా టైం ఉంది కదా, ఇంకొక 5 సంవత్సరాలకు 1 సంవత్సరం అయ్యింది. ఆయన చేసి చూపెడతారు. చేసి చూసిన ఆయన చేసి చూస్తారని ఆశల్లో నేనున్నాను. నేను అప్పుడు దాకా ఉంటానో లేదో కానీ చూడాలి. ఆయన మాత్రం నేనున్నా లేకపోయినా మీ మీడియా ద్వారా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్కి 100% న్యాయం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏ స్టేట్ నుండి అయినా సరే ఏదైనా తేవాలన్నా, ఎవరితోనో మాట్లాడాలన్నా చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యం, ఇంకెవరు చేయలేరు. ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు, ఎట్లా ఫీల్ అవుతుంది? అమరావతి గత ప్రభుత్వంలో 3 రాజధానులు కానీ చెప్పి అందరికీ మోసం చేసి 5 ఏళ్ళు అందరికీ చీటింగ్ చేసి, రైతులకి చీటింగ్ చేసి, ప్రజలకి ఒక రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా ఒక దిక్కుమాలిన రాష్ట్రంగా తయారు చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ గారి సహకారంతో మళ్ళీ రాజధాని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది, రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. మనకి రాబోయే పెట్టుబడులు వస్తాయి, తర్వాత అభివృద్ధి చెందుతుంది, రైతులు సంతోషంగా ఉంటారు. మనకి రాబోయే రోజుల్లో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. ఇంకా రకరకాలుగా వస్తుంటాయి. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఈరోజు ఎవరెవరు ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఎటువంటి ల్యాండ్స్ అవి అలాట్ చేస్తారు, ఇవాళ క్యాబినెట్లో అమౌంట్ తెలియపరచబోతుంది. కాబట్టి మాకు ప్రజల తరఫున మాకు అది ఆనందంగా ఉందండి. సార్, ఇప్పుడు మద్యం విషయంలోకి వస్తే, గతంలోనే డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు. ఆ డబ్బులు ఏమయ్యో కూడా తెలియదు, చాలా కుంభకోణం జరిగింది అన్నారు. ఇప్పుడు చూసినట్లయితే అంతా ఆన్లైన్ పరంగా జరుగుతుంది, ప్రతిదీ గవర్నమెంట్ కి వెళ్తుంది. అప్పుడు ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు అన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మంచి బ్రాండెడ్ పెట్టి, మంచి లిమిటెడ్ ప్రైస్ పెట్టి అందరికీ అందుబాటులో ఉన్నట్టు చూశారు. గత ప్రభుత్వంలో చీప్ క్వాలిటీ లిక్కర్ పెట్టి డబ్బులు ఎక్కువ తీసుకొని, మరి డబ్బులు ఎక్స్ట్రా తీసుకొని వాళ్ళు ఏం చేశారో తెలియదు. కానీ ఇప్పుడు సిట్ వేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి
నిజాలు బయటపడతాయి. ప్రభుత్వం దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటుంది. సార్ ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పథకం ఉన్నది, ఎట్లాగ ఉపయోగపడుతుంది సార్? అన్నా క్యాంటీన్ అండి సూపర్ అండి. అది రోజువారీ లేబర్కి, ఆటో వాళ్ళకి, కన్స్ట్రక్షన్ కూలీలకి చాలా ఉపయోగం ఉంది. 5 రూపాయల భోజనం ఈ రోజు ఎటు వస్తుందండి? ఏ చిన్న మెస్కి వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా 150 రూపాయలు భోజనం ఎవరు తట్టుకోలేరు. అటువంటిది గత ప్రభుత్వంలో ఉన్నది 5 ఏళ్ళు తీసేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టారు కాబట్టి అందరూ వర్కర్స్ క్లాస్ 4 గ్రూప్ అంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం బట్టి ఎట్లా ఉండబోతుంది సార్? ఈ 4 years ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంది? ఈ 4 years ఇంకా మరి చూసుకోకర్లేదండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చంటే ఒక విజనరీ నాయకుడు. ఆయన వచ్చాడంటే ఆయన స్వార్థం చూసుకోడు, ప్రజలకు ఉపయోగపడేటట్టు చూసుకుంటాడు, రాష్ట్రానికి ఉపయోగించేటట్టు చూసుకుంటాడు. కాబట్టి నగరాల అభివృద్ధికి తోడ్పడుతున్నాడు. అలాగే 2047 అనేది విజన్ పెట్టాడు. వైజాగ్, తిరుపతి, గుంటూరు, విజయవాడ ఇంకా మిగతా సిటీస్ అన్ని బాగా డెవలప్ చేసి చాలా ముందుకెళ్తాదని మేము ఊహిస్తాం. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన ఎక్సలెంట్. సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు, మొన్న మోడీ గారు కూడా వచ్చి ఓపెనింగ్ చేశారు, ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉంది. అమరావతి ఇంకా అభివృద్ధిలో హైదరాబాద్ లాగా అభివృద్ధి చెందవచ్చు. సార్ ఎట్లాంటి అవకాశాలు వస్తాయంటారు రాజధాని అవటం వలన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ డెవలప్ అవుతాయి. మనకు కూడా దగ్గర, సెంటర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్, కన్వీనియంట్ గా ఉంటుంది. సార్ ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టారు, పేదవాళ్ళకి 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు, ఇది ఎట్లా? చాలా మంచిది కదా అది, 5 రూపాయలకే చాలా మంచిది. అది పేదవాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉంది. హాస్పిటల్స్ దగ్గర పెట్టారు, రోగులకి వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు గతంలోని మద్యం విషయంలోకి వస్తే అప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ఏమి ఉండేవి కాదు, డబ్బులు ఇస్తేనే మద్యం ఉండేది, కుంభకోణం కూడా జరిగిందని. ఇప్పుడు కూటమి రాగానే అన్ని ఆన్లైన్ పరంగా గవర్నమెంట్ ఖాతాలోనే అకౌంట్ లో పడుతుంది. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అది ఈ మందు గురించి అయితే నేను చెప్పలేను, నాకు పెద్ద ఐడియా లేదు. ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అదర్ దాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఏదైనా మంచిదే, బాగుంది. ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు, మోడీ గారు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు, ఎట్లా ఫీల్ అవుతుంది? హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏ విధంగా? పర్వాలేదు. అమరావతి అనేది పెద్ద విజయవాడ సెంటర్, ఎప్పటికైనా డెవలప్మెంట్ అవుతుంది అనేది ఇది. ఇప్పుడు 3 రాజధానుల కన్నా ఒక రాజు ఉండడం వల్ల మంచిది అంటారు. ఒక రాజధాని ఉండడమే బెటర్. ఈ రాజధాని రావడం వల్ల అన్ని డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే మంచి అడ్మినిస్ట్రేటర్ అని చెప్పగలుగుతాను. ఫ్యూచర్లో కంపల్సరీగా, అంటే లాంగ్ ప్రాసెస్లో అయినా అతను డెవలప్మెంట్ వస్తుందని ఆశిస్తున్నాను. సార్ ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పెడుతుంది, ఇది ఎట్లా ఉంది? బాగుంది. అన్నదానం అనేది చాలా మంచిది స్కీమ్. అది ప్రతి ఒక్కరికి కూడా, అంటే మా లాంటి వాళ్ళకి ఏదో ఒక పూట తింటాం, ఒక పూట టిఫిన్ చేసి పడుకుంటాం. కానీ రోడ్ల మీద ఉన్న వాళ్ళకి 5 రూపాయలు 10 రూపాయలకి భోజనం లభించే స్కీమ్ అనేది చాలా మంచి స్కీమ్. అదైతే అప్స్టేట్ చేసే విషయమే, అది మెచ్చుకోదగ్గ విషయమే. అది చంద్రబాబు అది ఇంకా అన్నా క్యాంటీన్లు అనేది ఇంకా పెంచాలి ఏరియాలు అనేది నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ చూస్తుంటే సంవత్సరంలో ఇంత అభివృద్ధి జరిగింది, ఇంకా 4 సంవత్సరాలు ఇంకా అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయండి. అవకాశాలు ఉన్నాయి సార్, ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంది, సెంట్రలైజ్ నుంచి కానీ వరల్డ్ వైజ్ నుంచి కానీ అతనికి మంచి గ్రిప్ ఉంది, తేగలుగుతారు. అతని ఏజ్ పెద్దవాడు అయినప్పటికీ కూడా గాడ్ని కోరుకోవడం అంటే ఇంకా పరిపాలన కొంచెం మంచి చేయగాలి అనేది కోరుకుంటున్నాను.